నా తండ్రి చేర్చుకుంటున్నామని నమ్ముచున్నాం తండ్రి. స్తుతులు స్తోత్రాలు ప్రభా. అన్నయ్యను ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా తండ్రి కుటుంబాన్ని ప్రభా ఆదరించండి ప్రభా. అయ్యా నా తండ్రి ప్రభా ప్రతి వారిని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని అయ్యా ఆదరించిన ప్రభు. అయ్యా నా ప్రభు నా తండ్రి వారికి ఓర్పుని సహన మార్గాన్ని అనుగ్రహించి ఆ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం తండ్రిని. స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభు వచ్చే ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి అయ్యా నా ప్రభు. ఈ స్థలంలో సమాధి చేయించండి నా ప్రభు. అనుగ్రహించి అయ్యా పరిశుద్ధాత్మ కృప నుంచి దయచేసి అందరూ కూడా చూసారు. ఇక చూడాల్సిన ఉండాలని దయచేసి ఎవరైనా చూడాల్సిన ఇప్పుడు చూడండి. మరి తర్వాత మీరు లాన్ పెట్టకూడదు. ఒక్కసారి డోర్ తీసి ఒకసారి చూపిస్తారా? చూసేసారా? ఓకే దించండి. చూడండి ఇంకా చూసేవారంటే చూడండి. ఇప్పుడే చూడండి. దయచేసి అందరూ ఎక్కండి, పైకి ఎక్కండి. నాన్న పైకి ఎక్కండి, ఎవరు మాట్లాడద్దు. పైకి ఎక్కండి, పైకి ఎక్కండి. అయ్యా ఎవరు మాట్లాడద్దు, ఎవరు మాట్లాడద్దు. పైకి ఎక్కండి అయినా మట్టి వేయద్దు. పైకి ఎక్కండి నాన్న. నువ్వు వేయకూడదయ్యా, సరి చేస్తానికి కూడా. వచ్చేయండి, పైకి వచ్చేయండి సరి చేసి. ఏంటి ఓ మాటలు అసలు చికాగ్గా మాట్లాడుకోండి. ఆయన ఒకసారి ఏంటండి, ఒకసారి నాన్న నువ్వు కూడా ఎక్కి, నాన్న బాబు నువ్వు కూడా ఎక్కి. దయచేసి ఎక్కి బాబు. ఎవరు మాట్లాడద్దు దయచేసి, ఎవరు మాట్లాడితే సమాధి కార్యక్రమం జరిగిద్దాం. ఎవరు మాట్లాడితే 10 నిమిషాలు లేక 5 నిమిషాలు, ఎక్కువ టైం కాదు. సహకరించండి పెద్దలు, వచ్చిన వారందరూ కొంచెం. మంచిది, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 10 నిమిషాలు. మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం మాకు తెలుసు, కానీ చెప్పేవి మీరు అర్థం చేసుకుంటే చాలా అమూల్యమైన విషయాలు. కానీ ఇప్పుడు మనకు అర్థం కాదు కాబట్టి వీళ్ళు ఏదో చెప్తున్నారా అనిపిస్తుంది. దయచేసి దేవుని వాక్యాన్ని చదువుదాం, సమాధి కార్యక్రమం జరిగిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము మనం 25వ వచనం నుండి చదువుదాం. మృతులు దేవుని కుమారుని శబ్దం విని గడియ వచ్చున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని విని వారందరూ జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడు, అలాగనే కుమారుడును తనంతట తాను జీవము గల వాడై ఉండుటకు కుమారునికి అధికారం అనుగ్రహించాను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారము అనుగ్రహించాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి బయటకు వచ్చేదారు. చూడండి, భూమి మీద మేలు కీడు ఎవరు చెప్తారు మనకి? చెప్పండి. బైబిల్ చెప్తుంది, మనుషులుగా సేవకులుగా చెప్తున్నారు. మేలేది కీడేది, ఎలా జీవిస్తే జీవితం. మరి అది వినటానికి కూడా మనసు ఉండాలి. అయితే దైవ విషయాలు, పరలోక సంబంధమైన విషయాలు, భూ సంబంధమైన విషయాలు కాదు.
చాలా జాగ్రత్తగా ఆలోచించండి. యేసు ప్రభు ఎలా మృతి పొంది తిరిగి లేచాడో అలాగే యేసు ప్రభువుని తెలుసుకుని మరణించిన వారిని సమాధులు తెరవబడతాయి ఆయన రాకడు వచ్చినప్పుడు. అది మన నిరీక్షణ. అందుకే మనము సమాధి చేస్తాం, తర్వాత దేవుడు వచ్చినప్పుడు లేపుతాడు. అయితే దేవుని యొక్క వాక్య ప్రకారము నిజంగానే దేవుని యొక్క యోహాను 1 కొరింథీయులకు రాసిన పత్రికలో చదవద్దు, నేను చెప్పేస్తాను. అక్కడ ఏమనంటాడంటే 55వ వచనములో 15:55 వచనములో ఒకడంటాడు, మృతులు ఎలా లేస్తాడు? అడ్డగోలుగా మాట్లాడతాడు పౌలుతో. ఎలా లేస్తారయ్యా, చచ్చిపోయినోడు ఇంకెలా లేస్తాడంటాడు. ఓ అవివేకి, నీ విత్తినది చస్తేనే కదా అది మరి తిరిగి లేచును అని బైబిల్ చెప్తా ఉండదు. నువ్వు విత్తినది ఏ విత్తనమైనా సరే అది ఎలా మొలకెత్తుదో ఒక దినం వస్తుంది. ఇది బాహ్య శరీరము, ఆత్మ శరీరం. అయ్యా బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఉంటాడు. అంటే మనస్సాక్షి, మనస్సు లేక ఆత్మ పురుషుడు ఉంటాడు. వాడిని తీసుకుని వెళ్ళి అయితే నిత్య నరకం, అందుట్లో అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే మానవుడు క్షయమైన శరీరం కాదు గనుక ఆత్మ శరీరం గనుక కాలుతా ఉంటాడు. లేక నిత్య జీవం ఎందుకు ఇవ్వాలి అంటే మానవుడు దేవుడి దగ్గర నుండి వచ్చాడు. నరులారా తిరిగి రండి అని సెలవిచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాం అంటే పంపిస్తేనే కదా తిరిగి రండి అంటారు. కనుక దేవుడు మానవుని భూమి మీదకు పంపించాడు. ఆయనే రూపిచ్చాడు. అరచేతుల్లోనే నేను మిమ్మల్ని చెక్కి ఉన్నానంటాడు. అనగా మానవుడికి రూపు ఇచ్చింది యేసు ప్రభు వారు. ఏ స్వరూపంలో ఉన్నాడో అదే స్వరూపంలో మానవుని చేశాడు. చక్కగా చేశాడు. మానవుడికి ఆయుష్నిచ్చాడు. చక్కగా జీవనం చేయండి అన్నాడు. చక్కగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి అని మానవ జాతిని ఆశీర్వదించాడు. అనేక కులాలుగా, మతాలుగా, రకరకాలుగా విభిన్న విధానాలు. అంటే అమెరికా ఉంటది, అక్కడ వాతావరణం కూల్గా ఉంటది కాబట్టి వారు పగడం వలె తెల్లగా ఉంటారు. మన వాతావరణం తేడా కనుక మనం నల్లగా ఉంటాం. కాకపోతే జాతులు రకరకాలుగా ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఒక మనుష్యుడు భూమి మీద దేవుడి గురించి అన్వేషణ చేయాలి. చేస్తే సులువుగా దేవుడు దొరుకుతాడు. దేవుడి ఉద్దేశం ఏంటో అప్పుడు తెలుస్తుంది. మనుష్యుడు ఏం చేయకూడదు అంటే అన్యాయం చేయకూడదు, అంటే కీడు చేయకూడదు. ఎవరికి బ్రతుకున్నప్పుడు ఎవరిని దుఃఖ పెట్టకూడదు. నువ్వు దుఃఖ పెట్టావా ఒక దినమందు నీవు ఏడుస్తావు. ఎవరిని ఈ జీవితంలో నువ్వెవరిని దుఃఖ పెట్టకూడదు. నువ్వు దుఃఖ పెట్టావా ఒకనాడు ఎంత దుఃఖపడతావో తెలుసా. నువ్వు కావాలని ఎవరిని దుఃఖ పెట్టకూడదు. దుఃఖ పెట్టావా నీ కోసం ఎంతో దుఃఖమో కాసుకున్నది. కనుక భూమి మీద ఎవరికి కీడు చేయకూడదు. ఎలా మనం ఉండాలంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మానవుడికి దారి తెలియదు, మార్గం సత్యం జీవం అన్నాడు. మానవుడికి తెలియదు కాబట్టి నేను ఒకప్పుడు దేవుడంటే తెలియని వాడిని, దేవుడంటే చాలా అసహించుకునేవాడిని, దేవుడంటే వినేవాడిని కాదు. కానీ దేవుడు ఏం చేశాడంటే మనస్సు మార్చాడు. సువార్త విన్నప్పుడు ఓహో మనం అలా జీవించకూడదా, అలా అసూయగా ఉండకూడదా, అలా కోపంగా ఉండకూడదా, అలా నరహత్యలు చేయకూడదా, అలా పొరుగు అని కీడు చేయకూడదా అనేది మనకు తెలుస్తుంది. దాన్ని అప్పుడు మనస్సు మార్పు అంటారు. అలా మారు మనస్సు అనేది యేసు ప్రభువారు. అంటే ఆకాశమైన సింహాసనం, భూమి అయిన పాదపీఠం, ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు అంట. మరి ఆయన మానవుడికి ఎలా కనబడతాడు? మానవుడిని రక్షించడం, మానవుడు దారి తప్పిపోయాడు. ఏది దేవుడు? ఎవరు దేవుడు? పూజారిని అడిగిన ఎవడొక్కడయా, అందుగలడింది లేడు, సందేహం లేదు, సర్వంలో ఉన్నాడు, కొలుచుకో అంటాడు. కానీ ఆయనకు కూడా తెలియలా. కానీ యేసు ప్రభు మార్గం నిజంగా ఆయన యేసు అనే నామధేయుడు అనగా రక్షకుడిగా వచ్చి మానవుల్ని రక్షించాలని ఎంతో తపన కలిగి ఉన్నాడు. సేవకులు కూడా అదే తపనతో వాక్యం చెప్తా ఉంటారు. కాకపోతే వీళ్ళు బురదనేస్తున్నారా అనుకుంటారు. ఎవరైనా ఊరు నుండి ఇంకా వస్తున్నారంటే ఇక్కడ ఎంతసేపు అయినా ఆలస్యం చేస్తాం, కానీ కొంచెం వాక్యం చెప్తే రేపు ముగించమనండ్రా అంటా ఉంటా. కనుక లేదు దేవుని బిడ్డలారా. కనుక ఒక ధనవంతుడున్నాడు, అతడంట ఊదా రంగు వస్త్రాలు. దేవుడంటే ఎంత చెప్పినా వినలేదంట, దేవుడి గురించి ఎంత చెప్పినా వినలేదంట. అన్నాడంట నా ప్రాణమా తిను తాగు సుఖించు, ఓ అనేక సంవత్సరాలకి నాస్తి దాచబడి ఉన్నది అంటున్నాడంట. ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు ఎక్కడికి వెళతావు అన్నాడు. కనుక యేసు ప్రభు మరణించడం ద్వారా మానవుడికి రక్షణ తీసుకొచ్చి చక్కని రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది. ఈ సమయంలో పెద్దలారా దయచేసి మంచి దేవుణ్ణి మీరు తెలుసుకోండి. మనం కూడా ఒక దినము చనిపోవాలి. కానీ నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేని అనగా
నీళ్ళిచ్చాడు, సూర్యునిచ్చాడు, భూమి ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. మనం ఏం చేశాడండి? దేవుడు ఏం చేశాడంటా ఉంటాడు. నీకు జీవితం ఇచ్చాడు, నీకు భార్యనిచ్చాడు, నీకు పిల్లల్ని ఇచ్చాడు, నీకు కుటుంబం ఇచ్చాడు. సర్వాన్ని సృష్టించిన వాడు. ఆయన ద్వారే మనం నవ్వుతాం, ఆయన ద్వారే మనం ఏడుస్తాం. కానీ ఆయన మాట వింటే భూమి మీద ఒకరికి కీడు చేయకుండా చక్కగా జీవిస్తాం. మంచిది. మరి గంగరాజు గారు ప్రభువు నమ్ముకున్నారని చెప్తున్నారు, చాలా సంతోషం. ఇక్కడున్న మరి పెద్దలారా, మీరు కూడా ప్రభువు నమ్ముకోండి, దేవుడి రాజ్యాన్ని సిద్ధపడండి. దేవుడి మాటలు దీవించునుగాక. మరి ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యము 12:7 ఒకరు చదువుదాం. మన్నైనది వెనుకటి వలె మరలా భూమి చేరును, ఆత్మ దాన్ని అయితే తిరుగు. మంచిది. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ మాత్రము దేవుని దగ్గర నుండి వచ్చింది కనుక దేవుని యొద్దకు చేరునుగాక. ఆమేన్. ఒకరు ప్రార్థన చేస్తారు. మాథ్యూ గారు నడిపిస్తారు. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మరి గంగరాజుని ప్రభా, నువ్వు ఏర్పడేసిన పిలుచుకుని భూమి మీద ప్రభా, మరి దినములన్నీ గతించినాయి ప్రభా. ఇప్పుడు ప్రభా మరి మంటి కాబట్టి ప్రభా, మంటికి అప్పగిస్తున్నాం ప్రభా తండ్రి. ఆ కుటుంబాన్ని అంతటిని ఆదరించండి, బలపరచండి. వచ్చిన వారిని కూడా నీ దోష చెప్పిన వాక్యం ప్రకారము తెరవబడి ప్రభా మారు మనసు దయచేయమని ఈ యొక్క మరి మంటలకు అప్పగించడం బట్టి నువ్వు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో నుంచి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను మరి మట్టిని మరి అప్పగించండి 3 సార్లు. ఈ స్థలానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మరి మట్టి 3 సార్లు వేయండి. అందరూ గీతాల్లో 694 పాటండి. 694
నాగేశ్వర ఆడే పోయాలా తెరవతో ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియని దేశము నా ప్రియ దేశము ప్రియని దేశము నా ప్రియ దేశము ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియని దేశము నా ప్రియ దేశము ప్రియని దేశము నా ప్రియ దేశము పాపరహిత దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు సన్నా నిత్యానందము ఆగని గీతము ఆకాశమందు సన్నా కని చీకటి కనబడదు దైవ కుమారు తేజమయుడు నిత్యము వెలుగిచ్చును పగలేప్పుడు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు యేసుని రక్తమందు పాపం కడిగిన చేరుదు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియుని దేశము నా ప్రియ దేశము ప్రియుని దేశము నా ప్రియ దేశము కొమ్మర గ్రామ ప్రజలారా, యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడండి. అంటే దేవుడు చూసినప్పుడు మనం ఎలా ఉన్నామంటే అందరము నశించిపోయాము. చూడడానికి మనము ఈ శరీరంలో బ్రతుకున్నాం కానీ ఈ ఆత్మ అనేది ఎవరిని ఎరగలేదంటే దేవుణ్ణి ఎరగలే. అందుకనే ప్రభు మనల్ని నశించిపోయామని దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఆయనంట మనల్ని ఎప్పుడు చూశాడంటే మన పిండమై ఉన్నప్పుడు ఆయన మనల్ని చూశాడంట. చూడండి, డాక్టర్లు హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, గర్భిణి అని పిండం చూడాలంటే స్కానింగ్ తీయాలి. అయితే ప్రభు అంట మన తల్లి గర్భంలోనే మన పిండం అప్పుడే మనం చూశాడంట. కాబట్టి ప్రభు నిన్నను చూసినవాడు, నిన్నను ఏర్పాటు చేసుకున్నవాడు, నిన్నను పుట్టించేవాడు, నిన్ననంట ఆయన అరచేతిలో పెంచాడంట. ఈ లోకంలో మరి చూడండి, ఈ యొక్క గంగరాజు గారు తల్లి గర్భమందు ఆ తల్లిదండ్రులకి ఈ లోకం జన్మించి ఈ లోకంలో జన్మించిన కానించి అనేక ప్రయాసపడి అనేక కష్టపడి ఈ లోకములో ఆయన అనేక సంపాదించి చివరికి ఏమి పట్టుకెళ్ళలేదండి, ఏమి పట్టుకెళ్ళలే. ఎందుకని అని చూస్తే మనిషి ఒట్టి చేలతో వచ్చాడు కాబట్టి ఆ ఒట్టి చేలతోనే వెళ్ళిపోవాలి. అంటే మన అందరము దిగంబరికి వచ్చాము తల్లి గర్భము నుండి. వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎలా వెళ్ళిపోవాలంటే దిగంబరని వెళ్ళిపోవాలి. అయితే ఒకటి గమనించాలి, యేసు ప్రభు నిన్నని ఎందుకు జన్మింపజేశాడంటే మనం పాపం చేసిన ఎడల మనం పాపం చేస్తామనుకో మనకేం లేదంటే స్వర్గం లేదండి. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన వాడు ఎవరైనా కానీ యేసు ప్రభువుని అంగీకరించాలండి. యేసు ప్రభువుని అంగీకరించకపోతే
నీకు నాకు ఏం లేదంటే పరలోకము. చూడండి, ఈ గంగరాజు గారు ఈ భూమి మీద జీవించి మరి దేవుణ్ణి నమ్ముకున్నారు, ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆయన పాపాలు క్షమించబడ్డాయి. ఎందుకంటే నువ్వు ఎంత పాపమైనా, త్రాగుబోతుమైనా, తిరిగిపోతుమైనా, ఒకప్పుడు నేను కూడా త్రాగుబోతునండి, నేను కూడా ఒకప్పుడు తిరిగాను, నేను కూడా ఒకప్పుడు చెడిపోయాను. అయినా నేను చెడిపోయినప్పుడు దేవుడు ఆయన సువార్త ద్వారా, దైవ సైనికుల మాటల ద్వారా దేవుడు నన్ను మార్చబడ్డాడు. కాబట్టి నేను అనుకున్నా, నేను పాపం వల్ల చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానని అనుకున్నా. అయితే దేవుని వాక్యము ద్వారా నన్ను సంధించి నువ్వు పాపమే, అయితే ఇప్పుడు నన్ను తెలుసుకున్నావు. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ పాపాలన్నీ క్షమించని అంటున్నాడు. చూడండి, మన పిల్లలు ఎవరన్నా తప్పు చేశారనుకోండి, ఆ తప్పు వచ్చి తల్లిదండ్రుల దగ్గర ఒప్పుకున్నారనుకో, మనం ఏం చేస్తాం? వాళ్ళని క్షమిస్తాము. అలాగే ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మన పాపాలని మనం ఒప్పుకునేయాలంట. ఆయన నమ్మదగినవంట, ఆయన నీతిమంతుడంట, ఆయన యథార్థవంతుడు. అందుకునే ఆయన నిన్ను ప్రేమించాడు. ఎలా ప్రేమించాడంటే, తండ్రి ప్రేమ కొంతకాలం ఉంటుందండి, తల్లి ప్రేమ కొంతకాలం ఉంటుంది. అయితే ఆయనంట యుగ యుగములు నిన్ను ప్రేమిస్తున్నాడంట, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. మనలో పాపం ఉండకూడదని. మనమంతా శాపమై ఉన్నప్పుడు ఆయన భవనం మీద నీ కొరకు నా కొరకు మరి భూమి మీదకి ఆకాశం మధ్యలో వేలాడి నీ పాపం నా పాపం ఆయన కలువరు సిలువలో ఏం చేశాడు? నీ కొరకు నాకు రక్తాన్ని కాచి మన పాపాలు క్షమించాడండి. అందరం గుర్తెరగాలండి, మన పాపాలు ఊరినే పోవండి. చూడండి, పరిశుద్ధమైన నిష్కలంకమైన రక్తం ద్వారా తప్ప ఏ పాపం ఎవరిని కడగదు. అదే కోళ్ళ యొక్క కానీ ఎడ్ల యొక్క కానీ మేక రక్తం ఎవరిని పరిశుద్ధపరచు కానీ. మరి ప్రభుని యేసుక్రీస్తు ఆ యొక్క 33 సంవత్సరములు ఈ లోకంలో జీవించి నీ కొరకు నా కొరకు ఆ యవన కాలంలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి నీ పాప నా పాపాన్ని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభువా నేను పాపిని ఒప్పుకున్నావు అనుకో. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆమె వచ్చిందంట. ఆమె పేరు ఏంటంటే పాపాత్మురాలు. ఆమె పేరు అంటే ఆమె ఏం చేసింది? అనేక పాపాలు చేసిందండి. కాబట్టి ఆమె పాపాత్మురాలని ఆ ఊరు జనమంతా ఆమెను అంటున్నారు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపినని ఒప్పుకుంది. యేసు ప్రభు అన్నాడు ఏమని తెలుసా? అమ్మ, నువ్వు నన్ను విస్తారంగా ప్రేమించావు కాబట్టి విస్తారమైన పాపం నిన్ను క్షమించును. అంటే యేసు ప్రభు దగ్గర ఏముందంటే క్షమాపణ ఉంది. యేసు ప్రభు దగ్గర ఏముందంటే ప్రేమ ఉంది. యేసు ప్రభు దగ్గర ఏముందంటే కృప ఉంది. కాబట్టి నువ్వు నేను ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం తెలుసుకోవాలంటే దేవుని ప్రేమ తెలుసుకోవాలి. చూడండి, ఈ గంగరాజు గారి ద్వారా చాలా మంది మందిరంకి వెళ్ళకపోవచ్చు, చాలా మంది పండగలకు అప్పుడప్పుడు వెళ్ళొచ్చు. అయితే ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఈ వాక్యం ఎత్తబడిందండి. కాబట్టి అనుకూల సమయంలో ఆయన తెలుసుకోవాలి. ఎప్పుడు ప్రభు వస్తాడో మనకు తెలియదండి. చూడండి, నీటి బుడగ ఎప్పుడు పేలిపో తెలియదు. మీరు గడ్డుకు వస్తారు, సాయంత్రం వస్తుంది, అది వాడిపోద్ది. అలాగే చేద నుండి జారు బిందువు ఎప్పుడు పడిపో తెలియదండి. అలాగే గంగరాజు గారు కూడా ఎప్పుడు మరణిస్తారో మనకు తెలియదు. అలాగే నువ్వు నేను కూడా ఎప్పుడు మరణిస్తామో తెలియదు. అయితే మనకు ఒక నిరీక్ష ఉండాలి. మనం చనిపోయాక ప్రభువుని చూడాలి, మరి ఒకసారి గంగరాజు గారిని చూడాలని నువ్వు నేను తెలుసుకోవాలండి. ఎప్పుడైతే గంగరాజు గారు నువ్వు చూడాలంటే మరి ఏం చేయాలి? గ్రహించండి, ఈ గంగరాజు గారిని ఈ యొక్క శరీరం ఏమైపోయిందంటే మట్టిగా అప్పగించాం. ఆయన చనిపోయాడని మనం అంటున్నాము. ప్రభు అన్నాడు నిద్రిస్తా అంటున్నాడు. నువ్వు నిజంగా మరి మరోసారి గంగరాజు గారిని నువ్వు చూడాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయక్కర్లా, యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు నేను పాపిని ఒప్పుకుంటే మనందరం చనిపోవలసింది. పుట్టినవాడు గట్టిగా తప్పదండి, అందరము చనిపోవలసింది. అయితే సమయం కొంత ఉందంతే. అది ఎడబాటు. ఈ కుటుంబం నుండి, ఈ స్నేహితుల నుండి, ఈ శ్రేయభుష్టి నుండి గంగరాజుని ఎడబాటు అయింది. ఆయన ఎక్కువ అంటే ఇప్పుడు దాకా చాలా ప్రయాసపడ్డాడండి, చాలా కష్టపడ్డాడు ప్రభు. ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి ఆయన అనేక శ్రమలు పొందాడు, ఆయన బాధలు పొందాడు, ఆయన దుఃఖం పొందాడు. ఇప్పుడు ఆత్మీయ కొందేసా నెమ్మదిలో ఉంది, ఆ ఆత్మీయ కొందేసా సంతోషం ఉంది, ఆ ఆత్మీయం లేదా. ఇక ఆయన ప్రయాస అక్కర్లా, ఆయన కోపం అక్కర్లా, ఆయనకి ఏమి వద్దు. ఆయన ఎలా ఉన్నాడంటే నిశ్చలంగా చక్కగా నెమ్మదిగా ఉన్నాడు దేవుని దగ్గర ఆత్మ. కాబట్టి నువ్వు కూడా దేవుని యందు ఉండాలంటే, దేవుని ప్రేమ రుచించాలంటే ఏం లేదు, ప్రభుని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నీ మనసులోకి ఎలా బయటకు ఒప్పుకోపోయినా ప్రభు నేను పాపినని నువ్వు ఒప్పుకునే ఎడలా నువ్వు నమ్మదగిన వాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, నీవు నీటి వారు రక్షణ పొందుదురు.
కాబట్టి ఈ యొక్క మైక్ శబ్దం ద్వారా ఎవరైతే దేవుని మాటలు విన్నారో, ఈ చెవులు ఏంటంటే దేవుడి మాటలు వినాలని, ఈ చెవులు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఆయన మాటలు, ఆయన వాక్యం విని మనం ఆ చెవుల ద్వారా గ్రహించింది మనసులోకి వచ్చి హృదయంలో తెరవబడి మన పాపాన్ని మనం ఒప్పుకుంటే ఆయన మనం క్షమిస్తాడు. కాబట్టి ఎవరైతే విన్నారో, ఎవరైతే పశ్చాత్తాపడ్డారో, నేను పాపిని ఎవరు గ్రహించారు చూడండి, మనం గ్రహించాలి. గురిగింజ కింద ఉంది, అది మొత్తం నేను ఎరుపు అనుకుంటుందంట. ఎందుకంటే ఈ లోకంలో ఎవడైనా కానీ పాపం లేని ఎవడు లేడు, అందరు ఏదో పాపం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే అనేకమైన మనకి కీడు, అనేకమైన నష్టాలు ఈ లోకంలో. కాబట్టి చివరికి పరలోక రాజ్యాన్ని మనం కోల్పోతున్నాం. కాబట్టి గ్రహించండి, వాక్యాన్ని గ్రహించండి, వినండి, అంగీకరించండి, మీ మనసులు మార్చుకోండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. మహావీరుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడా, ఇదిగో మరి నీ మాటలు వెల్లడి చేసాం ప్రభా. ఒక్క హృదయమైనా కానీ ప్రభా తెరవబడి వాళ్ళ పాపాలు క్షమించబడి ప్రభా నిత్యత్వంలోకి ప్రభా జీవగలను వాళ్ళ పేరు లెక్కించి సహాయం చేయమని, నువ్వే ఆదరించి బలపరచమని యేసు పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థించి అని వేడుకుంటున్నాం తండ్రి. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితము మారిపోవను. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోవను. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. దీన మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో ఎవరు ఇవ్వనిది, ఈ లోకములో ఎచ్చట దొరకదు. శాంతి, నెమ్మది, సమాధానం, సంతోషానందం యేసు మాత్రమే ఇచ్చును. యేసుని యొద్దనే దొరుకును. యేసు మాత్రమే ఇచ్చును. యేసుని యొద్దనే దొరుకును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపములైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. ఎంత ఘోర పాపములనైనా క్షమించును యేసు ప్రభువు. ఎలాంటి వ్యాధులనైనా స్వస్థపరచును యేసు ప్రభువు. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు మాత్రమే నిన్ను క్షమించి స్వస్థపరచును. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము.
యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్కిలేదు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ జగతికి తెలుసు రక్తము కాది బలిగా నర్పించుకొనెను. ఈ జగతికి తెలుసు రక్తము కాది బలిగా నర్పించుకొనెను. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెను. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెను. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. పాపము నుండి శాపము నుండి మనలను విడిపింప. దేవాది దేవుడు మానవ రూపము దాల్చినకు వచ్చెను. దేవాది దేవుడు మానవ రూపము దాల్చినకు వచ్చెను. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెను. పాపుల కొరకై రక్తము కాచి సిలువలో మరణించెను. మరణం జయించి సమాధిని గెలిచి విజయుండాయేసే. మరణం జయించి సమాధిని గెలిచి విజయుండాయేసు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వయుగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వయుగమునందు. దయచేసి మరి ఓకేనా? సుబ్బారావుని అకౌంట్ రండి ఒకసారి. సుబ్బారావుని సెలువుని ఇక్కడ మనకు కూర్చోాలండి. సుబ్బారావుని పని కావలేదు రండి. ఇక్కడుండి ఎవరు పంపించేశారండి మీరు చెప్పండి.
మరి వాస్తవానికి అయితే ఆయనే మరి రావాలండి, మరి మీ ఇష్టం. 2 రకాలుగా నడుస్తుంది ఇక్కడ. ఆయన రమ్మనండి, సేవకులు పంపించకుండా వెళ్తాడండి. ఉన్నాడా ఉంటే రామను రామన్నప్పుడు మళ్ళీ ఆడ ఏదో పెద్దం చేసుకోవాలా పెద్దలో చెప్తారు. దండలు కూడా తీయండి మరి కుటుంబ సభ్యులు కూర్చోండి. దాంట్లోనూ అవన్నీ తీయండి, పువ్వులు కూడా చల్లండి. అవన్నీ తీసేయండి సార్. అవి ఇటు వచ్చాయి కాలకడండి మొత్తం పూలన్నీ గుచ్చుదో ఈ అజ్జి ఉండగాడు ఉండడు అని వెళ్ళిపోరు అన్నాడు. ఇక్కడ ఉంటాడని చెప్పు మామూలుగా కూడా పంపకూడదు, మామూలుగా కూడా పంపకూడదు. అందరూ చేయకూడదు చెప్పరా మంచిరా. ఇటు హిందువులు కాదు అటు క్రైస్తవులు కాదు, మామూలు వాళ్ళు కూడా వెళ్ళకూడదు కదా. ఇదేనా రాంపండ్ గారి దగ్గర ఉంది. చూసుకో ప్రార్థన చేసుకుంటాం. యెహోషువ గారు మరి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇంతవరకు నైనా గంగరాజు గారి యొక్క దేహాన్ని భూస్థాపన చేసి ప్రార్థనాపూర్వకంగా వాక్యరీతిగా పాటలతోటి ఎంతో ఆనందంతో సంతోషముతో ఈ యొక్క దేహాన్ని కూడా ఈ ప్రార్థన భూమికి చేర్చేటట్లు కృప చూపించారు. వచ్చిన బంధుమిత్రులు సేవకులు అందరం కలిసినైనా చివరిచారిగా అయాయుధని గంగరాజు గారి యొక్క ఆత్మ కొరకు మేము ప్రార్థన చేశాం. తన ఆత్మ మాపై మీ రాజ్యానికి చేర్చుకున్నారని నమ్ముతున్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే దేహాన్ని కూడా భూస్థాపన చేశాం. విడినాడు కుటుంబానికి వాదార్పు దయచేయండి, వారికి ధైర్యం ఇవ్వండి, బలపరచండి. జరగవలసిన కార్యక్రమాలు కుమారులు కోడళ్ళు అందరూ కలిసినైనా నిర్వర్తించుకోవడానికి దయ చూపించి సహాయం చేయండి. ఈ సమయాన్ని ఇంతవరకు నీ కృపా సన్నిధి మాకు తోడించారు, మంచి వాతావరణం ఇచ్చారు. అందుని బట్టి మీకు వందనాలు. సమయంలో మేమందరం కలిసి మరొకసారి ప్రార్థించి తిరిగి ప్రయాణమై వెళుచుండగా నీ కృపా సన్నిధి తోడించి ఎవరి గృహాలకు వారిని క్షేమంగా పంపించి సహాయం చేయమని యేసు దయగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శాశ్వతమైన కృపయు, పరమ తండ్రి అయిన దేవుని నిత్యమైన ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, నిత్య కాపుదల భద్రత కూడా వచ్చిన మనందరికీ, మన కుటుంబాలకి, సార్వత్రిక సంఘానికి, ప్రభువు నమ్ముకున్న ప్రియబిడ్డలందరికీ, వారి కుటుంబాలకి, మరి ముఖ్యంగా మరి ముంగుమూరు గంగరాజు గారి యొక్క కుటుంబ సభ్యులు, రక్త సంబంధికులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు, గ్రామస్తులు, దైవ సేవకులు, విశ్వాసులు, ప్రియబిడ్డలందరికీ దేవుడు సదాకాలం తోడేయండి. ప్రతి ఒక్కరిని సంరక్షించి, కీడున్న అపాయం తప్పించి, రాబోయే ఉగ్రత నుండి నిత్య నరకాగ్నిని తప్పించి, నిత్యమైనటువంటి పరలోక రాజ్యం కొరకై వాళ్ళందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. రాబాబా రండి రండి. ఎవడు చదివించే నీ చెప్పు నా చెప్పులు తెచ్చాను బాబా. దయచేసి మరి వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను